బ్రేకింగ్ న్యూస్ పహల్గాం ఉగ్రదాడిని మరవక ముందే హైదరాబాద్ లో కూడా భారీ పేలుళ్లకు ప్లాన్ వేశారు ఉగ్రవాదులు. అయితే హైదరాబాద్ లో పేలుళ్ల పోలీసులు భగ్నం చేశారు. దీంతో పెద్ద ఉపద్రవం తప్పింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో పేలుళ్లకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేశారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ కు ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇక పహల్గాం ఉగ్రదాడి మరవక ముందే హైదరాబాద్ లో కూడా పేలుళ్లకు ప్లాన్ చేశారు ఉగ్రవాదులు. అయితే ఈ పేలుళ్లను పోలీసులు ముందుగానే గ్రహించి భగ్నం చేశారు. హైదరాబాద్ లో పేలుళ్లను పోలీసులు భగ్నం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో పెద్ద ఉపద్రవం తప్పినట్లయింది. విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ నగరంలో పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ కుట్ర పన్నిన వారిని అరెస్టు చేశారు. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసిన సిరాజ్, సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ ను ప్లాన్ చేశారు. సౌదీ అరేబియా నుంచి ఐసిస్ మాడ్యూల్ నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ అందిస్తారు. సురేష్, చెప్పండి, హైదరాబాద్ లో కూడా ఉగ్రవాదులు బ్లాస్ట్ కు ప్లాన్ చేసినట్లు సమాచారం అంతోంది. ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఇలా సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు, ఏంటి పూర్తి డీటెయిల్స్? హైదరాబాద్ లో ఉగ్రదాడికి సంబంధించి కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకి సమాచారం రావడంతో ఒక జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ లో విజయనగరానికి చెందిన సిరాజ్ తో పాటు హైదరాబాద్ చెందిన సమీర్ ని అరెస్ట్ చేశారు. అయితే వీరు హైదరాబాద్ లో బ్లాస్ట్ లకు పాల్పడేందుకు కుట్ర పన్నట్టు ముందస్తు సమాచారంతో సోదాలు చేయడంతో వీరి మొత్తం కుట్ర అంతా కూడా బట్టబయలైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు పక్కా సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సిరాజ్, సమీర్ కలిసి ముందుగా డమ్మీ బ్లాస్టింగ్ కు ప్లాన్ చేసుకున్నట్టు కొన్ని ఏదైతే బ్లాస్టింగ్ కి సంబంధించిన పదార్థాలన్నీ కూడా కొనుగోలు చేసినట్టుగా కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే హైదరాబాద్ లో పలు చోట్ల బ్లాస్టింగ్ కు పాల్పడేందుకు కుట్ర పన్నారు. వీరికి సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్ కు ఐసిస్ మాడ్యూల్ నుంచి అందిన ఆదేశాల మేరకు వీరు పేలుళ్లకు పథకం రచిస్తున్నట్టుగా ముందస్తు సమాచారంతో వీరిని అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. ప్రస్తుతం కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల అదుపులోనే ఇద్దరు కూడా, సిరాజ్ తో పాటు సమీర్ కూడా ఉన్నారు. వీరు ఎక్కడెక్కడ ప్లాన్లు చేశారో, అసలు వీరికి ఎలాంటి ఆదేశాలు వచ్చాయి, ఎవరి నుండి ఆదేశాలు వచ్చాయి, వాటికి సంబంధించిన పూర్తి సమాచారం పోలీసులు సేకరిస్తున్నారు. హైదరాబాద్ లో ఎవరెవరితో లింకులు ఉన్నాయి, ఎందుకంటే పేలుడు పదార్థాలు అన్ని కూడా విజయనగరంలో కొనుగోలు చేశారు కాబట్టి అక్కడ ఎలాంటి పదార్థాలు కొనుగోలు చేశారు, వాటికి డబ్బులు ఎవరు సమకూర్చారు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. వాళ్ళ సెల్ ఫోన్ నెంబర్స్ ని కూడా ఎవరెవరితో మాట్లాడారు, ఎక్కడెక్కడ తిరిగారు, వాటికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సురేష్, అయితే ఇప్పుడు ఎవరైతే పోలీసుల అదుపులో సమీర్ అలాగే ఇంకొక అతను కూడా ఉన్నారు కదా, సో వీళ్ళిద్దరికి మాత్రమే ఇందులో ప్రస్తుతానికి ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నట్లు ఏమైనా గుర్తించారా? ఎవరి పేర్లైనా చెప్పారా వాళ్ళు? అంటే ప్రస్తుతానికి వీరిద్దరికి సంబంధించిన సమాచారమే పోలీసులకు రావడంతో ఈ ఆపరేషన్ చేసి వీళ్ళ కుట్రని భగ్నం చేసినట్టుగా తెలుస్తుంది. సౌదీ అరేబియా నుంచి వీరికి ఐసిఎస్ సంబంధించి మాడ్యూల్ నుంచి ఆదేశాలు అందాయి. హైదరాబాద్ లో పేలుళ్లు చేయాలని చెప్పేసి ఆదేశాలు అందినట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ కి సమాచారం రావడంతోనే వీరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీరికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీరు ఎక్కడెక్కడ ఇంతకు ముందు ఏం చేశారు, వీరికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా, బాంబులు పేల్చాలంటే వాటిని తయారు చేయడము, వాటికి మళ్ళీ పరీక్షించడము, అదే విధంగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం, వీటన్నిటికి సంబంధించి ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకున్నారా, వాటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం ఇద్దరు నిందితులు కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసుల అదుపులో ఉన్నారు. వీరికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ పూర్తిగా విచారణ జరుపుతున్నారు. అసలు వీరు ఎక్కడెక్కడ ఉన్నారు, వీరితో ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి, వీరికి సంబంధించి ఆర్థికంగా ఎవరు సహాయం చేశారు, ఏదైతే పేలుడు పదార్థాలకు సంబంధించి పదార్థాలు కొనుగోలు చేయడానికి వీరికి ఆర్థికంగా ఎవరు సహాయం చేశారు, ఒకవేళ పాకిస్తాన్ గానీ వేరే రూట్ లో నుంచి ఏమైనా డబ్బులు వచ్చాయా, వాటికి సంబంధించి పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. రైట్ సురేష్, అయితే ఇప్పుడు ఈ డమ్మీ బ్లాస్ట్ అసలు ఏ ప్రదేశంలో జరిగింది? హైదరాబాద్ లో ఎక్కడెక్కడ గుర్తించారు పోలీసులు, ఎక్కడెక్కడ వాటిని నిర్వీర్యం చేశారు? అంటే వీటికి సంబంధించి పోలీసులు ఇంకా ఎలాంటి సమాచారం అందించలేదు. పోలీసులకు పక్కా సమాచారంతోనే వీళ్ళు డమ్మీ బ్లాస్ట్లకు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం రావడం, విజయనగరంలో పేలులకు సంబంధించిన
అన్ని రకాల ఐటమ్స్ కొనుగోలు చేసినట్టు పక్కా సమాచారంతోనే వీరిద్దరిని అరెస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళు ప్లాన్ చేశారు, లేదంటే ఇంప్లిమెంట్ ఎక్కడైనా కొండల ప్రాంతాల్లో కానీ మనుషులు లేని ప్రాంతాల్లో ఏమైనా డమ్మీ బ్లాస్టింగ్లకు ప్లాన్ చేసి అక్కడ ఇంప్లిమెంట్ చేశారా, వాటి తర్వాత హైదరాబాద్ లో పేలుళ్లకు కుట్ర పణాలను చూసారా, వీటికి సంబంధించిన దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పోలీసుల దర్యాప్తులో అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.